హాయ్ గాయ్స్, ఈరోజు వచ్చేసి గోంగూర పప్పు రెసిపీ అండి. అసలు గోంగూర ఎలా వండాలి, ఏం చేయాలని చాలామంది అనుకుంటారు కదా. కానీ ఆకుకూరలు ఎలా తినాలి, ఇలా ఉంటే పులుపు ఉంటుంది, ఎట్లా తినాలి ఏందని ఆలోచిస్తున్నారా? అయితే నేను చెప్పి ఈ రెసిపీ చేసేసేయండి. నేను కూడా ఫస్ట్ ఇలా అనుకున్నదాన్నే. కానీ నేను శ్రీశైలం టెంపుల్ మా ఫ్యామిలీ ట్రిప్ వెళ్ళినప్పుడు అక్కడ అన్నదానంలో గోంగూర పప్పు అయితే పెట్టారండి. అసలు ఎంత టేస్ట్ ఉందో. ఆ రోజు నుంచి నేను గోంగూర పప్పు వండాలని నేను డిసైడ్ అయిపోయాను. అప్పటి నుంచి అయితే గోంగూర పప్పు రెసిపీని వీక్లీ వన్స్ అయితే కంపల్సరీ వండుతాను అని చెప్పేసి మీరు కూడా ఇలా ట్రై చేయండి నేను చెప్పినట్టు. అసలు ఎంత ఒక్క ముద్ద అన్నం తినేవాళ్ళు ఒక ప్లేటెడ్ అన్నం తినేస్తారండి ఈజీ. అంత టేస్ట్ ఉంటుంది గోంగూర పప్పు అయితే. ఇంకేం లేదండి, మామూలుగా పప్పు పెట్టుకున్నట్టే వేపుకొని వాటర్ మాత్రం చూసి వేసుకోవాలండి. నాకైతే కొన్ని వాటర్ ఎక్కువ వేయడం వల్ల విజిల్కి వచ్చేటప్పుడు బయటికి వస్తాయి. చాలా ఈజీ గోంగూర పప్పు చేయడం అయితే. కారం అయితే ఇవి పచ్చిమిర్చి కారము ఎక్కువ ఉన్నాయి, అందుకని చెప్పి కొన్ని వేస్తున్నాను. మీరు ఇంట్లో కారం ఎలా తింటారో అలా చూసి వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం నూనె పసుపు వేసేసి వాటర్ సరిపడా పెట్టుకొని ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ని అయితే పెట్టుకోవాలండి. 3-4 విజిల్స్ వచ్చిన తర్వాత అవి మంచి కుక్ అవుతుంది. ఎందుకంటే కొంచెం పులుపు ఉంటుంది కదా. మామూలు రెగ్యులర్ పప్పు అయితే 2 విజిల్స్కే ఉడికిపోతుంది. ఇంకా విజిల్ మొత్తం బయటికి వెళ్ళేంత వరకు ఆ లోపల నేను పోపు అయితే రెడీ చేసేసుకొని పెట్టుకున్నానండి. పోపులో వెల్లిపాయ వేస్తే ఆ వాసన వేరండి. ఇది మొత్తం అసలు ఎంత స్మెల్ వచ్చిందో కదా పోపు. ఇంకా ఫైనల్లీ వేడి వేడి అన్నం, వేడి వేడి కూర. అసలు ఈ గోంగూర పప్పు టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి. అసలు ఎంత బాగుందో. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. బాయ్ గాయ్స్.